తెలుగు నిఘంటువు గురించి వేలూరి వెంకటేశ్వరరావు గారి మాటల్లో. చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునే రోజుల్లో పెద్ద పెద్ద మాటలు కంఠతా పట్టి సహపాఠకులతో మాట్లాడేటప్పుడు, ఎవరికన్నా ఉత్తరాలు రాసేటప్పుడు ఆ మాటలు వాడేయటం గొప్ప అనుకునే రోజుల్లో అదొక పనిగా ఇంగ్లీషు డిక్షనరీ చూస్తుండేవాడిని. కాలేజీకి వెళ్ళిన తరువాత తెలిసింది, వాడుకలో లేని మారుమూల మాటలు పదుగురితో మాట్లాడేటప్పుడు, పదుగురి కోసం రాసేటప్పుడు వాడటం ఆరోగ్యకరం కాదని. మా రోజుల్లో విద్యార్థులు వాడుకోవటానికి తెలుగు నిఘంటువు లేదు. మా తెలుగు మాస్టరే నిఘంటువు, మా పాలిట పెన్నిధి. ఆయన ఉభయ భాషా ప్రవీణ, శతావధాని, కవి కాబట్టి పుస్తకంలో ప్రతి పద్యానికి ప్రతిపదార్థం చెప్పేవారు. మేము రాసేసుకునేవాళ్ళం. ఇప్పుడు అనిపిస్తుంది, ఆయనకి శబ్దమంజరి, ఆంధ్ర భాషార్ణవము, ఆంధ్రనామ సంగ్రహం కంఠతా వచ్చి ఉండాలి. ఒకవేళ అటువంటి నిఘంటువులు ఉన్నాయని ఎవరన్నా చెప్పినా, అవి అందుబాటులో ఉన్నా మాకు వాటిని చదవడం రావాలి కదా. ఆ పుస్తకాలేవి వచనంలో ఉండేవి కావు, పద్యాల్లో ఉండేవి. ఒక పద్యంలో పదాలకి అర్థం తెలుసుకోవడానికి మరో పద్యం చదవడం రావాలి కదా. అది అప్పుడు. ఇంతకీ అసలు విషయం చెప్పబోయే ముందు తెలుగులో నిఘంటువుల చరిత్ర క్లుప్తంగా గుర్తు చేస్తాను. ఆకారాది క్రమంలో వచనంలో తెలుగు నిఘంటువు అవసరమని గుర్తించి పరవస్తు చిన్నయసూరి గారు, బహుజనపల్లి సీతారామాచార్యులు గారు ప్రయత్నించారు. ఆ పని పూర్తి కాలేదు. తరువాత సీతారామాచార్యులు గారు శ్రీ శబ్దరత్నాకరము పొందుపరిచారు. పూర్వ నిఘంటువుల కంటెనిది బహువిధముల మేలైనదనుటకు సందేహము లేదు అని జయంతి రామయ్య పంతులు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ సంపుటం 1936 సంవత్సరం తొలి పలుకులో శబ్దరత్నాకరం గురించి రాశారు. కానీ ఈ నిఘంటువు సమగ్రమైన నిఘంటువు కాదు. ఇందులో అర్థాలకు ఇచ్చిన ఉదాహరణలు చాలా తక్కువ. అట్లాగే సిపి బ్రౌన్ పొందుపరిచిన తెలుగు ఇంగ్లీషు నిఘంటువు ప్రథమ ముద్రణ ప్రతి కూడా సమగ్రమైన నిఘంటువు కాదు. ఇందులోనూ ఉదాహరణలు చాలా తక్కువ అని కూడా వ్రాశారు. తెలుగు భాషలో ఉన్న శబ్ద రూపాలని, అర్థ భేదాలని సప్రమాణంగా తెలుపునట్టి బృహన్నిఘంటువు అవసరాన్ని గుర్తించి 1930 ప్రాంతంలో అందుకు కావలసిన ధన సహాయం పూర్తిగా తానే చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఆ పనికి ప్రేరేపించినది పిఠాపురం రాజా శ్రీ సూర్యారావు. ఆయన సహాయానికి కృతజ్ఞతా సూచకంగా ఈ బృహన్నిఘంటువుకి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు అని పేరు పెట్టారు. శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు మొదటి సంపుటం 1936లో విడుదలైంది. 1949కి మొదటి 4 సంపుటాలు, 5, 6, 7 సంపుటాలు 1957లోను, ఆఖరిగా 8వ సంపుటం 1974లోనూ విడుదలయ్యాయి. కారణాలు ఏమైతేనేం సర్వసమగ్రమైన తెలుగు నిఘంటువు ప్రచురించడానికి సుమారు 40 సంవత్సరాలు పట్టింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979-82 మధ్యకాలంలో ఈ నిఘంటువుని పునర్ముద్రించారు. అదేదో మొక్కుబడిక అన్నట్టు పూజల్లో అక్షతాం సమర్పయామి అన్న ధోరణిలో 5,000 కాపీలు మాత్రం పునర్ముద్రించారు. ఆ తరువాత మళ్ళీ అచ్చు వేసినట్టుగా లేదు. మనకి ఉన్న ఈ ఒకే ఒక సమగ్రమైన నిఘంటువు ఈ రోజున మనకు దొరకదు. ఇది హాస్యాస్పదమే కాదు, అవమానకరం కూడా. ఈ నిఘంటువుని సంశోధన చేసి పరిష్కరించి ప్రచురించాలని, వాడుకలో లేని మాటలని గుర్తించాలని, ఈలోగా వాడుకలోకి వచ్చిన కొత్త తెలుగు పదాలను చేర్చాలని, వాటి వ్యుత్పత్తులు ఇచ్చి శబ్ద సాధనకి అనుగుణంగా చేయాలని, ఆధునీకరించి అందంగా అచ్చువేయాలని, ఇలా రకరకాల సలహాలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ మంచి సలహాలే. ఇవి కాక ఇంతకన్నా మంచి సలహాలు కూడా ఉండి ఉంటాయి, సందేహమైతే లేదు. అయితే ఈ నూతన ప్రచురణకి కావలసిన హంగామా అంతా ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జరగాలి కదా. ఒకవేళ శ్రీకారం చుట్టి ఈ పని మొదలుపెట్టినా మార్పులు చేర్పులన్నీ పూర్తయ్యేటప్పటికీ
కనీసం 10-15 సంవత్సరాలు పడుతుందంటే మీరు కాదనరనుకుంటాను. అంటే బహుశా 2020వ సంవత్సరం 2025 సంవత్సరం నాటికి కొత్త సూర్యరాయాంధ్ర నిఘంటువు బయటపడవచ్చు. అది నమ్మకం లేదు. అందుకని ప్రస్తుతానికి ఉన్న నిఘంటువుని పునర్ముద్రించి అందుబాటులోకి తేవడం పాపం కాదు. అది అంత కష్టమైన పని కూడా కాదు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పని కూడా చేయలేని స్థితిలో ఉంటే తానా, ఆట వంటి సాంస్కృతిక సంస్థలు ఈ పనికి పూనుకోవడం అవసరం అంటాను. బ్రౌన్ నిఘంటువు అయితే ఆన్లైన్లో ఉన్నది ప్రథమ ముద్రణ ప్రతి కాదు, కుదించబడిన బ్రౌన్యం లాగానే సూర్యరాయాంధ్ర నిఘంటువును ఆన్లైన్లో ఉంచే ఏర్పాటు కూడా ఒక మంచి పనే. ఇది నా ఉచిత సలహా. మీరేమంటారు?